చంద్రబాబు డౌన్ డౌన్ చంద్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అవినీతి ముఖ్యమంత్రి వెంటనే లాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు వెంటనే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేయాలి. చంద్రబాబు వెంటనే నేను నీతిమంతుడిని, నిప్పు లాంటి వాడిని ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన మాటల్లోనే 5 కోట్లు ఇచ్చే కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి ఫోన్లో మాట్లాడే విషయం బయటపడింది. ఆయన ఎమ్మెల్యే, ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేని కొనటానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చి కొనటానికి వెళ్ళి ఆయనతో, ఆ ఎమ్మెల్యేతో మాట్లాడే సందర్భంలో మా బాస్ పర్మిషన్తోనే వచ్చాను, బాబు గారు చెప్తేనే వచ్చాను, కావాలంటే బాబు గారితో మాట్లాడని చెప్పేసి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టు స్పష్టంగా తెలియవచ్చింది. కాబట్టి నైతిక బాధ్యత వహించి మరి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి, ఇది అంతా కూడా అంటే 2 రాష్ట్రాలకు మధ్య సంభవించిన సమస్య, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అవమానించడానికే ఈ ఇష్యూని అటు తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని చెప్తున్నారు. నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించే అంశంగానే మీరు చూస్తున్నారా? ఎగ్జాక్ట్లీ ఇది తెలుగు ప్రజలు యావత్తు అందరినీ కూడా అవమానపరిచేటువంటి పరిస్థితి. ఏ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగువాడైనా, ఈ ప్రపంచంలో ఎక్కడుండేటువంటి తెలుగువాడైనా కానీ కూడా అవినీతికి ఆజ్యం పోసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అదే పద్ధతిలో ఇవాళ మనకు కనపడుతూ ఉంది. ఆంధ్ర వాళ్ళ అచ్చ అనేటువంటి పద్ధతిలో ఉంటే ఆంధ్ర వాళ్ళ ఇవాళ కనపడేటువంటి చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు అనేటువంటి కనపడతా ఉంది. దానికి తోడు ఇవాళ ఆయన చేసినటువంటి విధానం, మాట్లాడినటువంటి టేపులు అన్నీ కూడా వాళ్ళు మాట్లాడేది ఏం చెప్తున్నారు, అక్కడక్కడ మాట్లాడిని టేపులు కూర్చో ఉన్నారు, అక్కడక్కడ మాట్లాడిని టేపులు కూర్చోండి మాట్లాడారు కదా, అంటే టేపులు నిజమే కదా. అటువంటి అప్పుడు ఈ అవినీతిపరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితులైనా ముద్దాయి అవ్వక తప్పదు. ముద్దాయి అయినటువంటి సందర్భంలో ఆయన అరెస్టు చేయాలనేటువంటిది కంపల్సరీ. ఆ కంపల్సరీగా అరెస్టు చేసేటువంటి పద్ధతులనే కాకుండా ఆయన్ని విచారణ చేయాలి. విచారణ చేసేటువంటి ముందే ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే తెలుగువాడి ఆత్మగౌరవం బాగుంటుంది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే, ఆంధ్ర వాళ్ళ అనిపించుకునేటువంటి పద్ధతిలో ఉండాలంటే అవినీతిపరుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలా, విచారణకి ఎదుర్కోమనేది కూడా మేము కోరుతా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు, అంటే ఇదంతా కూడా టేపులు వ్యవహారం నిజం కాదు అలా అంటూనే మరొక వైపున ఈ మాటలు నేను అనలేదు అని అంటున్నారు. అంటే ఈ ద్వంద్వ వైఖరిని ఏ రకంగా చూడొచ్చు? ముందుగా ఒకటే చెప్తున్నామండి, కేసీఆర్ గారు ఆయన గురువు గారైన ఎన్టీ రామారావుకి ముందు గురుదక్షిణ కింద కరెక్ట్ శాస్త్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు, పరకాల ప్రభాకర్ లేదా వాళ్ళ మంత్రులు ఉమా కానీ చాలా క్లియర్ ముందు ఫస్ట్ వాళ్ళు ఏదో క్లారిటీ తెచ్చుకోమని చెప్పండి. ఈ టేపులు డాక్టర్ని చేసిందని చెప్పి అంటారు, మళ్ళీ వాయిస్ మాది కాదని చెప్పి అంటారు, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి అంటారు. కనీసం వాళ్ళ క్లారిటీ ఉందా అసలు? ఇది తప్పు చేసి మళ్ళీ అవతల బొకాయించేసి 2 రాష్ట్రాల మధ్యలో మళ్ళీ చిచ్చు రేపడం తప్ప వేరే కారణం అంటూ ఏం లేకుండా తన మీద నుంచి నిందను పక్క తప్పించడానికి 2 రాష్ట్రాలు గొడవ మధ్యలో చిత్రీకరించుకుంటున్నారు తప్ప, ఇప్పటికైనా సరే చేసింది తప్పు, తన శాసనసభ్యుడు చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకుని చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా పక్క తప్పుకుంటే చాలా బాగుంటుంది. అంతేగాని 2 రాష్ట్రాల మధ్య చిచ్చురే పెడితే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి చెప్తున్నాం. మొత్తంగా సార్ మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు ఈ విషయంలో నైతిక బాధ్యత ఏ రకంగా వహించాలి, రాష్ట్ర ప్రజలకు ఏ రకమైన వివరణ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలోనే, దేశంలో ఎక్కడ జరగని విధంగా ఇది రాజకీయాల్లో ఒక మాయని మచ్చ తెలుగు ప్రజల మీద, తెలుగు రాష్ట్రం మీద. ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కొన్నారని చెప్తే వాళ్ళు గడ్డి తిన్నారంటే మీరు కూడా తిన్నారంటే కదా ఇది. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా డబ్బులు దొరికినాయి, దాని మీద ఇక ఎక్కడ ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు. తక్షణమే రామకృష్ణ హెగ్డే ఆ రోజు రాజీనామా చేశారు ఇటువంటి విషయాల్లో. కాబట్టి మనం డిమాండ్ అంటే వైఎస్ఆర్సీపీది
ఇవాళ ఈ రాజకీయాల్లో జరగని పరిణామాలు జరిగినాయి కాబట్టి గౌరవపరంగా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాం. మాకేం తొందర లేదు అధికారం కావాలని. మేము 5 సంవత్సరాలు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు మీరు ఉండండి, మాకు అభ్యంతరం లేదు. సంబడి యూ హ్యావ్ టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ పార్టీ, దట్ ఈస్ అవర్ డిమాండ్.